క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 37వ వచనం వరకు ధ్యానించుకుందాము. సిద్ధపరిచిన దినమున అంటే శుక్రవారం రోజున యేసు మరణించాడు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారము చనిపోయిన నేరస్తుని దేహము రాత్రంతా చెట్టు పైన కానీ సిలువ పైన కానీ వ్రేలాడి ఉంచకూడదు. అలాగ చేసిన ఆ దేశమును అపవిత్రపరిచినట్లవుతుంది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22-23 వచనాలు. ఈ ధర్మశాస్త్రమును యేసు విషయంలో పాటించడము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మరుసటి దినము పస్కా వారం యొక్క విశ్రాంతి దినము కాబట్టి యూదుల సిలువ వేయబడిన యేసు మరియు ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టడానికి అనుమతి కోరారు. ఎందుకంటే వెంటనే వారు చనిపోతారు. అలాగూ చేయడం వలన ప్రొద్దు కృంకక ముందే వారి దేహములను పాతి పెట్టవచ్చు. అయినప్పటికీ యేసు అప్పటికే చనిపోయి ఉన్నాడని సైనికులు కనుగొన్నారు. ఆయన కాళ్ళు విరగొట్టే అవసరము ఏర్పడలేదు. సైనికులలో ఒకడు యేసు ప్రక్కన ఈటితో పొడిచాడు. బహుశా యేసు నిజముగా చనిపోయాడని నిశ్చయించుకోవడానికి ఇలా చేసి ఉంటాడు. గాయం నుండి రక్తము నీళ్లు వచ్చినవి. సైనికుడు యేసు పొట్టను పొడిచి ఉండవచ్చు. నీరు రక్తము కలిసి వచ్చినది అంటే అది ఆయన పొట్ట నుండే వచ్చినవని చెప్పవచ్చు. స్నేహితులారా, గమనించండి. ఇది చూచినవాడు అనగా ఈ సువార్తను రాసిన అపోస్తలుడైన యోహాను యేసుకు నిజమైన మానవ శరీరం ఉన్నది మరియు ఆయన నిజముగా మరణించినాడని మనకు చూపుటకు ఈ సంఘటనను వివరిస్తున్నాడు. అతను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి మీరు నమ్మునట్లును అతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు ఎముకలు విరగొట్టబడలేదు. ఇది పాత నిబంధన ప్రవచనం ప్రకారము నెరవేర్చబడిన సత్యము. నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనము మరియు సంఖ్యాకాండము 9వ అధ్యాయము 12వ వచనం ప్రకారము పస్కా పండుగ యందు బలి అర్పింపబడిన జంతువు ఎముక విరవకూడదు. యోహాను యేసును నిజమైన పస్కా బల్యార్పణని తలంచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము, 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి ఆయన ఎముకలు విరగనందువలన ఇది సరైన బలి అర్పణ. ఆ విధంగా సైనికులు యేసు కాళ్ళు విరగొట్టకపోయినందువలన కీర్తనలు 34వ అధ్యాయము 20వ వచనంలో ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అన్న ప్రవచనము నెరవేరింది. ఆయన ప్రక్కను పొడిచిరి అన్న జకర్యా ప్రవచనం కూడా నెరవేర్చబడినది. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచిరి. జకర్యా 12వ అధ్యాయము 10వ వచనము.